ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు అక్కడ జరిగిన విషయం తెలుసు, నివేదిక ఇమ్మన్నారు, వాళ్ళు జరిగి సహాయం చేయమని చెప్పారు. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున మరి అంత ముందే ఆమంచి స్వామి గారు కానీ, అదేవిధంగా మా చెల్లి అరుణ్ గారు కానీ, ఇంకా అందరూ కూడా రావడం, దాసరాము గారు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు కొన్ని కుల ప్రస్తావనలు వచ్చే ఉండొచ్చు, కానీ ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు. జరిగిన వాళ్ళకి న్యాయం ఎలా చేయాలనేది ఆలోచించడానికి మాత్రం మేము వచ్చాం. ఎవరిని రెచ్చగొట్టి ఉద్దేశం కూడా కాదు. వీళ్ళ ఈ కుటుంబానికి పూర్తి బాధ్యత మేము చేస్తామని కూడా మీకు తెలియజేస్తాం. అయితే సార్ ఇక్కడ ఈ ఘటన సందర్భంగా జరిగినది ఒకటైతే వాళ్ళ స్నేహితులు పక్కన కలిసి ఉండేవాళ్ళు, కానీ దీన్ని కుల రాజకీయం చేయాలని గందరగోళం చేసేటువంటి పరిస్థితులు ఇవన్నీ క్రియేట్ అవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితికి అక్కడ వాళ్ళు చేస్తున్న దానికి తేడా మీరేమైనా గమనించారు? డెఫినెట్ గా మేమైతే అలాంటివి చెయ్యం. శవరాజకీయాలు చేయవలసిన అవసరం లేదు. రాష్ట్రం బాగుపడాలని ఉద్దేశంతో కూటమికి ఏర్పడడం, కూటమి ప్రభుత్వం బాగా పనిచేయాలి, ఇలాంటి హింసాయుత సంఘటన జరగకూడదనేది మా ఉద్దేశం. దానికి చంద్రబాబు గారు కానీ, మన కళ్యాణ్ గారు కానీ ఎగ్నెస్ట్ టోటల్ గా. ఇక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే కులాలకి ఆపాదిస్తే మనం ఏం చేయలేము దానికి. కాబట్టి ఆ కుటుంబాన్ని పూర్తిగా ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం. అందుకే నారాయణ గారు కానీ, నేను కానీ, అదేవిధంగా మరి హోంమంత్రి గారు కానీ రావడం జరిగింది. ఎంత దూరం అయినప్పుడు కూడా ఈ రోజు వెళ్ళమని చెప్పారు. దాని మించి ఇంకా మాట్లాడడానికి కూడా ఏం లేదు. ఆ కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనేది ఆలోచిద్దాం మనందరూ కలిసి. అంతేగాని మనందరూ ఎలా కొట్టుకోవాలనే దానికి ఇక్కడ మనం మాట్లాడుకునే ఉపయోగం లేదు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కాపు నాయకులు అనేక మంది వచ్చి కూడా మేము మా కాపు సంఘం తరపున కూడా సాయం చేస్తాం. ఇది అయితే వాళ్ళ కుటుంబానికి జరగాల్సినటువంటి ఎలా ప్రకారం ఏదైతే న్యాయం జరగాలో, ఎవరైతే ఆ ఘటనకు పాల్పడ్డారో వాళ్ళకి కఠిన శిక్షణ ఉండాలని కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన మీరు ఎటువంటి డెఫినెట్ గా ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారే మీకు చెప్పారు. నేను చెప్పిన దానికంటే హోం మంత్రిగా ఆవిడ చెప్పారు. డెఫినెట్ గా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా శిక్షిస్తాం, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, జైల్లోంచి కూడా బయట రాకుండా చూసి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. ఇంకా నేను చెప్పడం కంటే హోం మంత్రి గారు చెప్పారు కాబట్టి దాన్ని కన్సిడర్ చేయవలసిందో కోరుతా ఉన్నాను. ప్లీజ్. అయితే ఈ ఘటనకు సంబంధించి ఏదైతే జరిగిందో దీంట్లో బాధితులు ఎంతటి వారైనా బాధితులను కాపాడేందుకు దీనికి కారకులైన ఎంతటి వారైనా కూడా వాటిని తగినంగా శిక్షించే వరకు కూడా సమయం కాదని బాధితురాల్ని ఆదుకునేది ఏ విధంగా ఆలోచించుకోవాలి. కానీ దీనిపైన ఇటువంటి శవరాజకీయాలు చేయడం మానుకొని వారిని ఆదుకునేందుకు ముందుకు కదలాలని కూడా చెప్తూ ఉన్నారు. శ్రీనివాస్ బిక్కిరి. జరిగిన ఇన్సిడెంట్ ఒక దుర్మార్గం జరిగింది. ఇలాంటిది ఎక్కడ జరగకూడదు. మొత్తం అంతా ప్రభుత్వం, ప్రజలు కూడా ఆ కుటుంబం వెనకాల ఉండాలనేది మా ఉద్దేశం. అందుకే ఈ రోజు వచ్చి వారి పరామర్శించి వారికి ప్రభుత్వం తరఫున ఏం రావాలో అన్ని కూడా మేము తప్పకుండా వాళ్ళకి అందజేస్తాం. అంతేకాకుండా మేమేం చేయాలో కూడా అయితే ఖచ్చితంగా మేము కూడా ఈ అమ్మాయికి 2.5 లక్షలు పార్టీ తరఫున ఏం జరుగుతుంది అన్నది వెయిట్ చేద్దాం, చూద్దాం. అంటే ఈ రిపోర్ట్ ఏంటి, ఏం జరిగింది, ఒక యూట్యూబ్ లో ఒక రకంగా పెడతా ఉన్నారు, కొన్ని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి గురించి అయితే ఇప్పుడు జరిగిందంతా అన్నీ మీకు తెలుసు, మీ ఊళ్ళో వాళ్ళకి తెలుసు, మీ విలేకరులకు తెలుసు. నేను చెప్పక్కర్లన్న, మీరు అడుగుతుంది తప్ప. ఎందుకంటే ఏం జరిగిందనే విషయం మీకు తెలుసు. ఒక అమ్మాయిని హెరాస్మెంట్ చేసి నాతో ఉండమని చెప్పి ఆ కోరిక తీర్చలేదనే ఉద్దేశంతో ఈ చంపడం దాన్ని చాలా కిరాతకంగా భావిస్తూ దీనికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. పూర్తిగా అండగా ఉంటాం.